చేస్తారా? నీ అమ్మగారు నాకు హిందీ రాదు, తెలుగులో తిట్టింది. సరే అదంతా పక్కన పెట్టండి, ముందు మిల్క్ కేక్ కట్ చేయండి. ఆ కేక్ నేనే లాట్లంతా కూర్చొని కష్టపడి రెడీ చేశాను అమ్మగారు. తిని ఎలా ఉందో చెప్పండి. నువ్వు తయారు చేసావా? కొనలేదా? అయ్య బాబాయ్, నా పని అయిపోయినట్టుంది. అంటే సీత, అది నాకు షుగర్ ఉందే, అందుకే నేను షుగర్తో చేయలేదు అమ్మగారు, సాల్ట్తో చేశాను. మీరు హ్యాపీగా తినొచ్చు. సీత, అది అమ్మగారు, నేను ఇంత ప్రేమగా మీకోసం కేక్ రెడీ చేస్తే మీరు తినకుండా నన్ను అవమానిస్తాలా? నేను ఇంకెవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? నేను చచ్చిపోతాను, నేను ఇప్పుడే చచ్చిపోతాను. మీ పేరు రాసి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి మళ్ళీ చచ్చిపోతాను. అంత పని చేయకే బాబు, కట్ చేస్తాను. ఈ దుంప మొహందన దుంప తెగ. ఏంటి సీత, ఇది కేక్ రాయిలాగా అంత గట్టిగా ఉంది? అంటే అమ్మగారు కేక్ రెడీ చేసేటప్పుడు అది ముక్కలు ముక్కలు ముక్కలుగా విడిపోయింది, దాన్ని అతికిద్దామని ఫెవిక్విక్ కేస్ అంటిస్తాను. సరేనే, ఉంటాను. ఆర్తి, నువ్వు కొత్త ఫోన్ ఎప్పుడు కొన్నావు? ఏదైనా లాటరీలో గెలుచుకున్నావా? కాదురా, నేను ఎంపీఎల్ లో ఆన్లైన్ రమ్మీ ఆడటం ద్వారా దీన్ని గెలుచుకున్నాను. నిజంగా? ఎలా? ఎంపీఎల్ అనేది ఇండియా సేఫెస్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మనం రియల్ ప్లేయర్స్ తో ఫ్రీగా ఆడవచ్చు అండ్ నా కొత్త ఫోన్ లాంటి ఎన్నో ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ ని కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ నేను పాయింట్స్ రమ్మీ, డీల్స్ రమ్మీ అండ్ పూల్ రమ్మీ లాంటి ఎన్నో రకాల రమ్మీని ఆడతాను. నిజంగా సూపరే. ఈ ఎంపీఎల్ లో రమ్మీ ఎలా ఆడాలో నాకు నేర్పిస్తావా? షూర్. ఇది చాలా ఈజీగా ఆడే 13 కార్డ్ గేమ్. నువ్వు ఇక్కడ చూడు, టేబుల్ పై టోటల్ గా 3 or 5 మెంబర్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. నేను చేయాల్సిందల్లా నా కార్డ్స్ సెట్స్ అండ్ సీక్వెన్స్ చేయడానికి ట్రై చేయడమే. అందరికంటే ముందు నేను చేస్తే నేనే గెలిచినట్టు. ఈజీ కదా? ఇది చాలా ఈజీ అండ్ సేఫ్ కూడా. నేను కూడా నేర్చుకొని ఇప్పుడే ఎంపీఎల్ రమ్మీని ఆడడం మొదలు పెడతాను. ఎందుకంటే నాది పాత ఫోన్, నీలా కొత్త ఫోన్ కావాలి. సరే, ఇలాగే నిజమైన ఆటగాళ్లతో ఆడటం ఇష్టపడే వాళ్ళు అండ్ ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ ని కూడా గెలుచుకోవడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి ఎంపీఎల్ రమ్మీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నా స్పెషల్ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే 30,000 వెల్కమ్ బోనస్ గెలుచుకునే అవకాశాన్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఒక నిమిషం. హలో, థ్యాంక్ యూ సో మచ్. గుర్తుందా? ఓకే. అమ్మగారు, ఏం సీత, ఒక నిమిషం. ఈ రోజు మీ పుట్టినరోజు కదా అమ్మగారు. ఈ రోజు ఇంటి పని, వంట పని అన్ని నేనే చేసి పెడతాను. నీకెందుకే అంత కష్టం సీత? అలాగేం లేదమ్మగారు, నేను నేర్చుకున్న వంటలన్నీ మీకు వండి పెట్టాలనుకుంటున్నాను. అంటే పుట్టినరోజు చంపేద్దామని డిసైడ్ అయిపోయామన్నమాట. యూ డోంట్ వరీ అమ్మగారు, నేను యూట్యూబ్ లో నుంచి చూసి అన్ని నేర్చుకున్నాను. ఓ, యూట్యూబా? అయితే ఓకే. యు వెయిట్, ఐ విల్ మేక్. ఏంటే మేక్ అంటున్నావు? కొంపతీసి మేక్లెస్ ఏమైనా వండుతావా ఏంటి? నో అమ్మగారు, ఐ యామ్ నాట్ టెల్లింగ్ దట్. అబ్బో, సీత యూట్యూబ్ లో ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నట్టుంది. రీసెంట్లీ లెర్నింగ్ ఇంగ్లీష్ అమ్మగారు. తింగల్ సీత మేకింగ్ వంట అమ్మగారు, తింగల్ సీత మేకింగ్ పెంట. A few moments later. అమ్మగారు, మీకోసం నేనే పాయాసం చేశాను అమ్మగారు. హాయ్, పాయసం నా ఫేవరెట్. థ్యాంక్ యూ సీత. సీత, ఈ పాయసం చూడ్డానికే ఇంత విచిత్రంగా ఉంది, తింటుంటే కూడా వాంతి వస్తుంది ఏంటి? అంటే పాయసం నవలైనా పాయసం లాగే కదా చేస్తాను, కానీ వెరైటీగా ఉండాలని నేనే మ్యాగీతో ట్రై చేశాను. అమ్మగారికి ఒక కప్పు సరిపోలేనట్టుంది. మా అత్త తినేద్దామని కిచెన్ లోకి పరిగెట్టాలి. Much later. అమ్మగారు, నెక్స్ట్ ఏ ఐటమ్ వండమంటారు? నీకు నీ వంటలకు దండమే తల్లి. అమ్మగారు, నేను ఎంత కష్టపడి వంట చేస్తానంటే
మీరు వద్దని చెప్పి నన్ను అవమానిస్తాలా? నేను చచ్చిపోతాను. మీ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండను. నేను ఇప్పుడే చచ్చిపోతాను. ఫ్యాన్ కులేసుకొని చచ్చిపోతాను. మీ పేరు లాసి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి మళ్ళీ చచ్చిపోతాను. ఈ బ్లాక్ మెయిల్ ఎక్కడ నేర్చుకున్నావే తల్లి? అవునమ్మగాలు, నాకు ఈమెయిల్ జీమెయిల్ తెలుసు. ఈ బ్లాక్ మెయిల్ ఏడిది కొత్తగా? నీకు పనికి మళ్ళీ బాగా తెలుసు, పనికొచ్చినవి తప్ప. సర్లే కోపడకండి, ఇప్పుడే కోళ్ళు వండమంటారు. ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది, తీసి వండే. చికెనా? అవునమ్మగాలు, నాకు డౌట్. అందరూ చికెన్ మటనే వండుకుంటారు, కానీ ఎలక మాంసం, పిల్లి మాంసం, కుక్క మాంసం ఎందుకు వండుకోవాలంటారు? మనం ఒకసారి ట్రై చేద్దామేటి? మహానుభావురాలు అమ్మా, ఇక్కడ ఉండాల్సిన దానివి కాదమ్మా నువ్వు. ఏ గ్రహం నుంచి వచ్చో? నవ్విన చాలు గాని మూసుకొని వెళ్ళి వండు, నెత్తిపోకూడదనా. One hour later. అమ్మగారు, ఈ కూల మీకోసం స్పెషల్ గా చేశాను, తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. చికెన్ బాగా చేసినట్టున్నావు. సీత, ఈ కూర ఏంటే అదోలా ఉంది? దేంతో చేసావు? Flash back. నేను ఫస్ట్ టైం వంట చేయబోతున్నాను. ఇప్పుడు అందులో నూనెతో చేస్తాను, కానీ డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి నేను కొబ్బరి నూనెతో చేస్తాను. అందులో ఉల్లిపాయలు వేస్తాను, కానీ నేను ఉల్లిపాయ తొక్కలేస్తాను. అందులో చికెన్ వేస్తాను, కానీ నేను ఓన్లీ దుమ్ములే వేస్తాను. అందులో ఉప్పు వేస్తాను, కానీ నేను పంచదార వేస్తాను. కొంచెం కూల కలర్ఫుల్ గా కనిపించడానికి నేను ఇప్పుడు టీ పొడి వేస్తాను. అమ్మయ్య, అయిపోయింది. సూపర్. నిన్ను నిన్ను తిట్టే టైం కూడా నాకు లేదే. 2 hours later. ఇదే ఊరి చికెన్ కూర బాబోయ్. అమ్మగారు, మళ్ళీ ఏంటే? ఇంకేమైనా తింటాలా? ఇప్పటి వరకు తినిపించింది చాలదా? ఇంకొత్తగా ఏం వెరైటీలు చేసుకొచ్చావేంటి? ఇంకేం వెరైటీలు చేయలేదమ్మగారు. ఈసారి మీకు ఇష్టమైందే తీసుకొచ్చాను. ఏంటి? చాక్లెట్. హాయ్, చాక్లెట్. ఒక్క చాక్లెట్ తో నీ మీద ఉన్న కోపం మొత్తం పోగొట్టేశావే. సీత, డైరీ మిల్క్ లో ఏమైనా కొత్త ఫ్లేవర్స్ వచ్చాయా? ఇదేంటో తెల్లగా పౌడర్ లో ఉంది. అలాగేం లేదమ్మగారు, ఇందాక చాక్లెట్ కి చీమలు పట్టాయి, అందుకని కొంచెం చీమల మందు లాసన అంతే. అసలేమనుకున్నావే నువ్వు? నన్ను చంపేదామనుకున్నావా? అసలు నాకేమైనా అయితే నా కొడుకు పరిస్థితి ఏంటే? నువ్వు చేసే ఈ తింగర్ పనులకి నేను ఇవాళే పోయేలా ఉన్నాను. నన్ను ఎలాగో చంపేస్తావు, కానీ కనీసం నువ్వు హనీ అయినా చల్లగా ఉండండి. హనీ. 2 hours later. అయ్యో, వీళ్ళిద్దరూ ఏరి? పాపం చాలా సీరియస్ అయ్యాను కదా. సీత ఫీల్ అయినట్టుంది. నేను అలా అనకుండా ఉండాల్సింది. ఏదో ఒకటి చెప్పి కూల్ చేద్దాం పాపం. డోర్ ఏంటి తీస్తుంది? సీత,
కదే, నీతో పాటు నా కొడుకుని కూడా పాడు చేస్తున్నావు కదే నా బిడ్డ. Oh no! 3 hours later. అమ్మగారు, ఏమ్మా? మీకు మోషన్స్ అవుతున్నాయి కదా, కొంచెం ఈ పెరుగన్నం తినండి, కడుపు చల్లగుంటది. ఇందులో ఏం కలపలేదు కదా? నా ప్లేన్ ఒకటే కలిపాను అమ్మగారు. అదొక్కటి చాలమ్మా. ఒసే సీత, అన్నంలో రాయి పడిందని నేనంటుంటే నువ్వెవరి కోసం వెతుకుతున్నావే? అదా అమ్మగారు, ఇలా ఎవరైనా ఆ అని అలిచినప్పుడు టీవీ బద్దలు కొట్టుకొని సమంత గాని కాజల్ గాని మైక్ పట్టుకొని వస్తారు కదా, అలా వస్తాలా లాలా చూద్దామని నేనే పెరుగన్నంలో లాలేస్తాను. 6 hours later. మళ్ళీ ఏమైందే? అంటే అమ్మగారు, అది గోక్కు, నాకు దురదలు లేవు, మ్యాటర్ ఏంటో చెప్పు. అంటే నేను కష్టపడి ఎన్ని వంటలు చేసినా మీ 2 ముద్దలు తప్ప ఎక్కువ తినలేదు. వామిటింగ్స్ మోషన్స్ కంటిన్యూస్ గా అవుతూనే ఉన్నాయి. కాబట్టి కొంచెం నిమ్మకాయ నీళ్ళు కలిపి తెస్తానమ్మగారు. నిమ్మకాయ నీలా? ఇందులో ఏం వెరైటీలు చేయవు కదా? ఏం కలపనమ్మగారు. షూరా? సరే సీత, నిమ్మకాయ నీళ్ళు చాలు. అలాగే అమ్మగారు. ఈ సీత ప్రేమ తట్టుకోలేక నాకు తలనొప్పి వస్తుంది ఆయనా. అమ్మగారు, నిమ్మకాయ నీళ్ళు. థ్యాంక్ యూ సీత. సీత, నిమ్మకాయ నీళ్ళంటే అదోలా ఉన్నాయి. నేను అందులో ఏం కలపలేదు అమ్మగారు. కాకపోతే మీరు కొంచెం తలనొప్పిగా ఉందన్నాలని చిన్న చిన్న జొండు బామ్ వేసాను. జండు బామ్ వేసావా? ఒకసారి ఇలా రా సీత. మంచి పని చేసావమ్మా, నువ్వెంత మంచిదానివే. తాగు, తాగే, తాగు, తాగు. జండు బామ్ కలుపుతావా? జండు బామ్ కలుపుతావా? తాగు, బాగా తాగు. తెక్క కుదిరింది దీనికి. ఏమండి, పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీవారు. ఈ రోజైనా ఇంటికి వస్తారా? ఏంటి, ఇంకా క్యాంప్ అవ్వలేదా? సరే, బాయ్, లవ్ యూ. అమ్మగారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సీత. అవునే సీత, పెళ్లి రోజు నాదైతే నువ్వేంటి కొత్త బట్టలు వేసుకొని అంత చక్కగా ముస్తాబయ్యావు? మీ పెళ్లి రోజు నా పెళ్లి రోజు కాదా అమ్మగారు? చెప్పు తీసుకు కొడతాను. అమ్మగారు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మీకు సంతోషకరమైన రోజు నాకు కూడా సంతోషమైన రోజే కదా. అయినా అదొక్కటే కాదు సీత, ఎందుకో ఈ రోజు నీ మొహం వెలిగిపోతుంది. మళ్ళీ ఈ పెళ్లి రోజు కోసం నేను 4 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నా పెళ్లి రోజుకి నేను ఎదురు చూడాలి గానీ నువ్వెందుకు ఎదురు చూడడం? పోయిన మీ పుట్టినరోజుకి నేను వంటలు చేశాను కదా, అందుకే మీ పెళ్లి రోజుకి కూడా నేనే వంటలు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అంటే ఈరోజు చెఫ్ నువ్వా? అవునమ్మగారు, నా వెరైటీ వంటలు తినడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు కూడా. అన్నట్టు అమ్మగారు, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నా ఫ్రెండ్స్ బోల్డ్ మంది మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పమన్నారు. నీ మొహానికి ఫ్రెండ్స్ కూడా ఉన్నారేటి? అమ్మగారు, నా మొహాన్ని అంత తక్కువ చేసి చూడొద్దు, కావాలంటే మీలా చూసుకోండి. అవునే సీత, చాలా మంది విష్ చేశారు, వాళ్ళందరికీ నా తరపున థ్యాంక్ యూ చెప్పు. అలాగే అమ్మగారు. అవునే సీత, నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని నేను అసలు గమనించలేదు. ఎందుకంటే నువ్వు బయటకు కూడా వెళ్ళావు కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఫ్రెండ్స్ ని ఎలా దగ్గర చేసుకోవాలని నేను ఒక మార్గం కనుగొన్నాను.
ఎందుకు మీకు ఫ్రెండ్ యాప్ గురించి వినాలా? లేదే. ఈ ఫ్రెండ్ యాప్ అనేది ఒక అద్భుతమైన యాప్ అమ్మగారు. ఇది మీరు ఎక్కడున్నా సరే ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో చాటింగ్ చేసుకోవచ్చు, ఆడియో కాల్, వీడియో కాల్ అన్ని ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. ఈ ఫ్రెండ్ యాప్ అనేది కంప్లీట్ గా సేఫ్ అమ్మగారు. ఇందులో చాలా ప్రైవసీ ఫీచర్స్ కూడా ఉంటాయి. మీకు ఇంకో విషయం తెలుసా? 10 కోట్ల కన్నా ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిలు ఈ యాప్ ని యూజ్ చేస్తున్నారు. ఇందులో ఒక సూపర్ ఫీచర్ ఉంది అమ్మగారు. ఈ యాప్ లో ఒకరికొకరు గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. వాటిని అమ్మాయిలు రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. వావ్, ఇదేదో భలే ఉంది సీత. నేను కూడా దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? గూగుల్ ప్లే స్టోర్ లో FRND అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సీత, నువ్వు ఎలాగో వంటలు చేద్దామని ప్రిపేర్ అయిపోయావు. ఆ మెనూ ఏదో చెప్తే నేను కూడా ప్రిపేర్ అవుతానే. సేత ఎప్పుడు చేసే పని చెప్పదు, చేసి చూపిస్తుంది. అవునమ్మగారు, ఈ రోజు కూడా అయ్యగారు ఇంటికి లాలా? రారు సీత, రారు. అమ్మగారు, నాకు డౌట్, మీరు నిజంగా అయ్యగారిని పెళ్లి చేసుకున్నాలా? ఏంటి అంత మాట అన్నా? లేకపోతే భక్తింటికి లేకపోతే అవలని బాధపడతారు. ఇలా బావులు కాపలా నవ్వలు. నేను అందుకు నవ్వలేదమ్మా. నేను ఎలాగో బలైపోతున్నాను. కనీసం ఆయనైనా సేఫ్ గా ఉంటారని ఆనందంతో నవ్వుతున్నాను. అమ్మగాలి నవ్వులకు అల్దాలే వేలులే. పాటలాపి ముందు బ్రేక్ఫాస్ట్ పని చూడు. నేను వెళ్ళి హనీని లేపుతాను. హనీ బాబు, లేచిపోయావా? హనీ, నీకొక బ్యాడ్ న్యూస్. ఇవాళ వంట సీత చేస్తదంట. జామ్ లేనట్టుందే, ఇప్పుడేం చేద్దాం? ఓ బంగారు, రాసుకో రాసుకో రాసుకో. ఓ గుడ్ బై డాడీ ఫింగర్ వేర్ ఆర్ యు? రాసుకో. హియర్ ఐ యామ్ కుక్క పిల్ల వేర్ ఆర్ యు? దద హియర్ ఐ యామ్ హౌ డు యు డు? Brother finger, where are you? Here I am, how do you do? అమ్మగారు, బ్రేక్ఫాస్ట్ రెడీ. సీత, ఏ స్పెషల్ చేసావు? ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఇలా ఏం చేసావు? అవన్నీ ఎప్పుడు తినేవే కదా అమ్మగారు. అందుకే వెరైటీగా ఉంటుందని కొత్తగా బ్లడ్ తో రెసిపీ ట్రై చేశాను. వావ్, ఇది తింటే మీకు డైట్ చేసినట్టు ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సీత, నువ్వు తింగరదాని అనుకున్నాను కానీ నువ్వు చాలా మంచిదానివే సీత. నా ఆరోగ్యం కోసం ఆలోచించావు చూడు. టచ్ చేసావు. పోలేను అమ్మగారు, నన్ను మళ్ళీ అంత పొగలకండి, సిగ్గేసేస్తుంది. ముందు తినండి. హనీ ఆగు, నువ్వు అప్పుడే తినుకో. సీత, ఈ బ్రెడ్ ఏంటి అదోలా ఉంది? చూడ్డానికి జామ్ లానే ఉంది, కానీ టేస్ట్ మాత్రం అలా లేదు. ఇంతకీ ఏం రాసావు? బ్లడ్ క్లాయడానికి మన ఇంట్లో జాము, బట్టలు, సాసు ఇలాంటివి లేవు అమ్మగారు. వెరైటీగా ఉంటుందని పేస్ట్ రాసాను. నేనప్పటికీ అనుకుంటూనే ఉన్నాను ఈ టేస్ట్ ఎక్కడో టేస్ట్ చేశానని, కానీ ఈ టేస్ట్ ఆ పేస్ట్ దాన్ని తెలుసుకోలేకపోయాను. చూడు హనీ, నేను చేసింది అమ్మగారికి నచ్చలేదంట. నువ్వు తిని టేస్ట్ గురించి చెప్పు. ఒసే పిచ్చి మొహం దానా, నువ్వు చేసే పిచ్చి పిచ్చి వంటలు నేను తినడమే ఎక్కువ, ఇంకా నా కొడుకుని కూడా తినమంటున్నావా?
అయినా బ్రెడ్ లో ఎవరైనా బటరో జామో సాసో వేస్తారు, నీలా పేస్ట్ ఎవడు రాయరు. ఎవరు లాయలు కాబట్టి నేను లాసాను. నోర్మై, ఉడికి ఉడకని పకోడి మోహన్ దానా. అమ్మగారు సారీ అమ్మగారు, నేను చేసిన పని వల్ల మీరు బ్రేక్ఫాస్ట్ ఎలాగో తినలేకపోయారు, కానీ లంచ్ మాత్రం బాగా చేస్తాను. అమ్మ తల్లి, నీ వెరైటీ వంటలు తినే ఓపిక నాకు లేదు, నేనే వండుకుంటాను. అంతేలేండి అమ్మగారు, మీకు వండి పెట్టే అదృష్టం కూడా నాకు లేదు. ఊళ్ళో మా అమ్మని, మా నాన్నని, మా అక్కని, మా అన్నిని, తమ్ముని, చెల్లిని అందరిని వదులుకొని మీ దగ్గరికి వచ్చాను కదా, అందుకే మీకు ఇంత చులకనైపోయాను. నాకు ఇంట్లో ఇంత అవమానం జరగాక నేను ఎందుకోసం బతకాలి, ఎవరి కోసం బతకాలి? బాబోయ్ 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 బాబోయ్, ఆపే, ఆపు ఆపు. నీ పురాణం మళ్ళీ మొదలు పెట్టకు. హలో, నీకు నచ్చిందండు. థ్యాంక్స్ అమ్మగారు. ఇంతకీ లంచ్ ఏం చేయమంటారు? హనీ నేను కడుపు నిండా తినేలాగా ఏదోటి ఉండు. One hour later. ఏంటే సీత, ఇది అంత విచిత్రంగా ఉంది. మీరు ఏం భయపడకండి అమ్మగారు, మీలు హనీ ఇద్దరు తినేలాంటి వంట నేను చేశాను. మాట్లాడకుండా తినండి. నన్ను కాపాడు దేవుడా, కాపాడు దేవుడా. సీత, ఏంటి ఇది ఇలా ఉంది? ఏ అమ్మగారు, బాలేదా? ఏమేసి ఉండవే ఇది ఇంత చండాలంగా ఉంది? హనీ అమ్మగారు ఇద్దరు కలిపి తినేలాంటి వంట ఏముంది? హనీ ఏమో పాలు తాగుతాడు, అమ్మగాలేమో కూలు తింటాడు. హనీకి పాలు, అమ్మగాలికి కూల. పాలు కూల, పాలు కూల, పాలు కూల, పాలకూల. పాలు బాగా మలిగిపోయాయి. పాలకూల లడి. అమ్మగారు ఒసే నత్తి పకోడిదనా, పాలకూరని పాలు కూర వేసి వండుతారని నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు వండితేనే చూస్తున్నాను. చూసారు కదా, నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఒసే వాడిపోయిన పాలకూర మొహందనా, పదహాని మనకి పూట కూడా పస్తే. అమ్మగారు అమ్మగారు, నేను చేసిన వంటలు మీరు ఎలాగో తినలేదు కదా, కనీసం మీ ఫ్రూట్స్ అయినా తినండి. నాకు తెలుసు అమ్మగారు, నేనంటే మీకు ప్రేమ ఎక్కువని. హలో, నీ మీద ప్రేమతో తీసుకోలేదు, నాకు కడుపు మాడింది కాబట్టి తీసుకున్నాను. అయినా నేనంటే ఎలా అయినా ఉంటాను, కానీ హనీ చిన్న పిల్లోడు, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. అమ్మగారు, మన ఇంట్లో బిస్కెట్స్ ఉన్నాయి, పెట్టమంటారా హనీకి? హా, పెట్టు పెట్టు, బాగా తింటాడు. ఎందుకంటే అవి నువ్వు చేసి నువ్వు కాదు కదా, వెళ్ళి పెట్టు. ఎలా
బిస్కెట్లు తినమని తిను. అమ్మగలు హనీ బిస్కెట్లన్నీ తినేశాడు. సరే. మీరేం చేస్తున్నారు అమ్మగలు ఫోన్ లో? నైట్ కి ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాను. అమ్మగలు ఇలా జంతా వంట నేనే చేస్తానని చెప్పక కూడా మీరు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే మీకు సాక్షి మనసు అనేది లేదా? అమ్మా, అది సాక్షి మనసు, ఈనాడు మనసు, టీవీ నైన్ మనసు కాదమ్మా, మనస్సాక్షి. అదే మీకు లేదా? అంత పెద్ద మాటలొద్దు. నువ్వు వండిన పిచ్చి పిచ్చి వంటలు తింటే నా పెళ్లి రోజు నాడే పోయేలా ఉన్నాను. అందుకనే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. అమ్మగలు ఇంక మీతో మాట్లాడి ప్రయోజనం లేదు. నేను దిశాకెళ్ళి గృహహింస చట్టం కింద మీ మీద కేసు పెడతాను. దిశాకెళ్ళి గృహహింస చట్టం కింద కేసు పెడతావా? అది భర్త భార్యని వేధిస్తే కదే పెడతారు. భర్త భార్యని వేధించిన, అత్త కోడల్ని వేధించిన, అమ్మగారు సీతని వేధించిన ఒకటే చట్టం, ఒకటే న్యాయం. దిశ ఆపుతావని నసా? అయినా 2 పూటలు ఎలాగో గడిచిపోయాయి, ఇంకొక్క పూటే కదా. వెళ్ళి నీకు నచ్చింది వండి చావు. ఎలా? అలాగే అమ్మగలు. థ్యాంక్స్ అమ్మగలు. దీనికి ఇన్ని రోజులు బుర్రలో స్క్రూలే లూజ్ అయ్యాయి అనుకున్నాను. బాడీలో స్క్రూలు కూడా లూజ్ అయిపోయినట్టున్నాయి. 2 hours later. అమ్మగలు డిన్నర్ రెడీ. చూస్తున్నాలేట అమ్మగలు, తినండి. సీత, ఇది చూస్తుంటేనే రకరకాలుగా ఉంది. తింటే ఇంకెన్ని రకాలుగా ఉంటుందనే. మీకు బాగా ఇష్టమైందే చేశాను అమ్మగారు, తిని చూడండి. సీత, ఇంతకీ ఏంటే ఇది? చాక్లెట్ రైస్ అమ్మగారు. చాక్లెట్ రైసా? నాకు ఎగ్ రైస్ తెలుసు, టమాటో రైస్ తెలుసు, జీరా రైస్ తెలుసు. ఈ చాక్లెట్ రైస్ అంటే కొత్తగా. దాని తయారీ విధానం చెప్తే మీకే అర్థమవుతుంది. చెప్పు. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లోని కొంచెం నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత డైలీ మిల్క్ చాక్లెట్లు వేయాలి. తర్వాత గలిటితో గిలగిలగిలమని తిప్పేస్తే చాక్లెట్ అంతా కలిగిపోతుంది. చాక్లెట్ కలిగిన తర్వాత కొంచెం అన్నం కూడా అందులోకి వేసేయాలి. అన్నం వేసిన తర్వాత కూడా గలిటితో గిలగిలమని తిప్పాలి. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మన రుచికరమైన చాక్లెట్ రైస్ రెడీ. అన్నట్టు అమ్మగారు, ప్రతి వంటకానికి ఎండింగ్ లో గార్నిషింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను నిమ్మకాయ కూడా పిండాను. అంతే అమ్మగారు, అంతకు మించి ఇంకేం లేదు. నాకు ఎంత చాక్లెట్లు అంటే ఇష్టమైతే మాత్రం ఇలా చాక్లెట్ రైస్ చేసి పెడతావా? అయినా నువ్వు నా మీద కేసు పెట్టడం కాదే, నేనే నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతాను. ఇలా పిచ్చి పిచ్చి వంటలు చేసి నన్ను చంపేయాలనుకున్నావు చూడు. అయినా నిన్నే ఇంట్లో పెట్టుకున్నాను చూడు. నాకు బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి లేదు. అయినా మా ఆయన కదా నేను పనిలో పెట్టాడు. ఆయన రానే, ఆయన వచ్చాక నీ పని పీచేమో. అయినా ఏంట్రా హని, సాయంత్రం నుంచి కుక్కలా అరుస్తూనే ఉన్నావు. కుక్క బిస్కెట్ల ఎఫెక్ట్ ఏమో అమ్మగారు. ఏమన్నావు సీత? అంటే సాయంత్రాన్ని కుక్క బిస్కెట్లు పెట్టాను. గట్టి చెప్పు. సాయంత్రం హనీ కుక్క బిస్కెట్లు పెట్టాను. సీత, నిన్ను క్షమించండి అమ్మగలు. సీత, అయినా మన ఇంట్లో కుక్క బిస్కెట్లు ఎక్కడవే? మన పాత హనీ ఉండేది కదా అమ్మగలు, దాని బిస్కెట్లు. కుక్క అని చనిపోయి సంవత్సరం అవుతుంది కదే, ఇంకా బిస్కెట్లు మన ఇంట్లో ఎందుకున్నాయే? దాని గుర్తుకు నేనే దాచుకున్నాను అమ్మగలు. సీత, అమ్మా ఆగు. ఓ అమ్మా, అమ్మా ఆగు.
ఏ అమ్మా ఆగు. అమ్మగాలు అమ్మగాలు ఏమైంది సీత? చూడండి అమ్మగాలు, మీరు భోగి మంట కోసం కళ్ళలు తీసుకురమ్మన్నాలని తెత్తుంటే ఇతను నా ఎంట పడుతున్నాడు. అసలు ఇంత అమాయకురాలు వెంట ఎలా పడాలనిపించిందయ్యా? కర్రంత బరువు లేదు, అయినా కష్టపడి 2 కర్రలు మోసుకొస్తుంటే మా సీతను పరిగెట్టిస్తావా? ఊరుకోమ్మా. ఆ పిల్ల ఎక్కడి నుండి కర్రలు పట్టుకొచ్చిందో తెలుసా? ఎక్కడి నుంచి తీసుకొచ్చింది చెప్పు, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? శ్మశానంలో శవ మీద పేర్చిన కర్రలు పట్టుకొచ్చింది. సీతా బంగారం, ఒక్కసారి నీ చేతిలో ఉన్న కర్రలిటివమ్మా. ఒసే చేసిందంతా చేసి ఏంటి అలా చూస్తున్నావు? నవ్వు ఆపుకుంటున్నాను అమ్మగాలు. నేను ఇక్కడ ఇంత కోపంగా మాట్లాడుతుంటే నీకు నవ్వు వస్తుందా? అయినా భోగి మంట కర్రలు తమ్మంటే శ్మశానం నుంచి తీసుకొస్తావా? కడుపు కన్నం తిన్నావా, గడి తిన్నావా? రాత్రి బిర్యానీ తిన్నాను అమ్మగాలు. తెక్క పకోడి మోహన్ దానా. సారీ అమ్మగాలు, ఇంకెప్పుడు అలా చేయను. ఈ ఒక్కసారి క్షమించండి. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ కర్రలు తెచ్చుకోవాలి. నేనెప్పుడు వెళ్ళి కర్రలు తెస్తాను, ఎప్పుడు మంట వేస్తాను, ఎప్పుడు హనికి భోగి స్నానం చేయిస్తాను. మీరు కళ్ళు హనికి స్నానం ఏటమ్మా? మీరు కళ్ళలు తీసుకురావడానికి వెళ్ళండి, హనికి నేను స్నానం చేస్తాను. ఈ ఒక్క పనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యు. అయినా పండగ కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే నా చేతుల్లో పిచ్చ పిచ్చగా పచ్చడైపోదానివే పిచ్చ మొహందానా. కిచెన్ లో నలుగు పిండి కలిపి పెట్టాను, హనీకి నీట్ గా నలుగు పెట్టి స్నానం చేయించు. అలాగే అమ్మగారు. అబ్బాబాబా, ఏం నటిస్తున్నావే నంగనాచిలాగా, నోట్లోంచి మాటలు రానట్టు. ఎలా? ఈ రెండిట్లో నలుగు పిండేది? అగ్గి పెట్టి గుగ్గి పెట్టి కోడి కొంగ పీసు పినాయిల్ పిట్ అంటే ఇదే నలుగు పిండి. కానీ ఇంత ముద్దగా ఉంటే హనీకి నేను ఎలా నలుగు పెట్టాలి? హనీ, నీకు నలుగు స్నానం చేయిస్తాందా? A few moments later. కర్రలన్నీ తెచ్చేసా, ఇంకా మంట వేయడం ఒక్కటే మిగిలింది. ఈ సీత హనీకి స్నానం చేయించిందో లేదో. అదేంటి, నేను కలిపిన నలుగు పిండి ఇక్కడే ఉంది, కానీ చపాతీ పిండి లేదు. అంటే సీత సీత అమ్మగారు, నేను హనీకి నలుగు బాలాసాను కదా. ఒసై, నువ్వు రాసిన నలుగు పిండి కాదే, చపాతీ పిండి. చపాతీ పిండా? అవునే, చపాతీలు చేద్దామని చపాతీ పిండి కలిపి పెట్టాను, ఆ పక్కనే నలుగు పిండి కూడా కలిపి పెట్టాను. కానీ నువ్వు నలుగు పిండి వదిలేసి చపాతీ పిండి తీసుకొచ్చి వాడికి రాస్తున్నావే. ఫోన్లేండి అమ్మగారు, ఏదైనా పిండే కదా. ఒసే చపాతీ మొహందానా, ఇప్పుడు వాడికి పిండి వదలాలంటే గంట సేపు స్నానం చేయించినా సరిపోదే. అయినా ఒక్క పని కూడా తినగా చేయవు కదే తింగర మొహందానా. లేగా ఇదిలా పోదు గాని. అలా బొమ్మలా నించునే బదులు బయట కర్రలు తెచ్చి పెట్టాను, వెళ్ళి మంట వెలిగించు. అలాగే అమ్మగారు. సీత, అలాగే ఇంట్లో పనికిరాని చెత్త ఏదైనా ఉంటే తీసుకెళ్ళి మంటలో వెయ్యు. సరే అమ్మగారు. ఏదో ఒక పెంట పని చేస్తూనే ఉంటది ఇది. అమ్మగారు, భోగి మంట వేస్తాను లండి. అమ్మగారు
మంట బాగా వేసాను కదా. వేసావులేమ్మా. తెల్లారుజామున వేయాల్సిన భోగిమంట నీ దయ వల్ల తెల్లారిపోయాక వేస్తున్నాం. సీత, ఇది నా లిప్స్టిక్ డబ్బాలా ఉంది, ఇక్కడికెలా వచ్చిందే? ఓ సదా అమ్మగారు, మీలే కదా ఇంట్లో పనికిలాంచి ఎత్తేదని ఉంటే తీసుకొచ్చి భోగిమంటలో వేసేమన్నాలు. లోపలికి వెళ్ళి చూస్తే మీ మేకప్ సామాన్లన్నీ చిందలు వందలుగా చెత్త చెత్తగా ఉన్నాయి. అందుకే అవన్నీ తీసుకొచ్చి భోగిమంటలో వేస్తాను. వేలకు వేలు పోగేసుకున్న మేకప్ ప్రొడక్ట్స్ ని మంటలో వేసావా? వసే నిన్ను కబడ్డీ ఆడుతున్నాను అనుకున్నావే తింగరదానా? అమ్మగారు పలిగెత్తి పలిగెత్తి బాగా అలసిపోయాను, నాకు ఒక డ్రింక్ తీసుకురండి. చేసిందే అదో పని, మళ్ళీ డ్రింక్ కావాలని మొహానికి పిచ్చప్పకోడి మొహం దానా. అమ్మగారు మనం ఒక విషయం మర్చిపోయాం తెలుసా? ఏంటి చెప్పు, ఇంకెందుకు లేటు? ఈ రోజు భోగి పండగ కదా, మన హనీకి భోగి పళ్ళు పోయించాలి కదా. అవునే సీత, నీ గోల్లో పడి మన ఇంట్లో ఒక చిన్న పిల్లాడున్నాడు, వాడికి భోగి పళ్ళు పోయాలన్న సంగతే మర్చిపోయాను. ఇప్పటికీ మించిపోయింది ఏముంది అమ్మగారు, భోగి పళ్ళకి కావాల్సిన డెకరేషన్ అంతా మనం చేసేద్దాం. ముందు మీరు హనీ వెళ్ళి రెడీ అవ్వండి, నేను మన వీధిలో ఉన్న పిల్లలందరినీ పిలుచుకొస్తాను. సరే సీత. 1 hour later. సీత, అమ్మగారు భోగి పళ్ళేంటి, భోగి పళ్ళేంటి. భోగి పళ్ళు వేయాల్సింది నీకు కాదే, హనీకి. లేగో. దా కూర్చో కూర్చో కూర్చో. ఏ హనీ, హనీ కూర్చోనన్నా. కూర్చో అమ్మా. హనీ హనీ కూర్చోనన్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటే సీత వీడు కూర్చోట్లేదు? ఏమో అమ్మగారు. సీత, వీడు నీ మాటే వింటాడే. ఎలా అయినా సరే వీడిని కూర్చోబెట్టే బాధ్యత మాత్రం నీదే. సరే నాకు వదిలేండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సీత, ఏం చెప్పి కూర్చోబెట్టావే? కదలకుండా కుదురుగా కూర్చున్నాడు. చెప్పలేదు అమ్మగారు, చేశాను. ఏం చేసావు? కుర్చీ ఉందా? ఉంది. ఫెవికిక్ ఉందా? ఉంది. కుర్చీలో ఫెవికిక్ వేసి హనీని అంటిస్తాను. అమ్మగారు ఇంక పండగ అయిపోయినట్టేనా? పండగ అయిపోయిందే, కానీ నా చేతుల్లో నీ పని ఇప్పుడే మొదలైంది. ఇలా
నీకెవలు లేలా? ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావయ్యా కొత్తగా? ఇంట్లో ఈ పిచ్చి సీత ఉందని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. నీకు విషయం తెలుసా? నిన్న మా అమ్మగారు మనం మొదటిసారి ఎలా కలిసామని అడిగింది. కురుక్షేత్రంలో లావణ సింహాలు, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏమిటో నువ్వు తప్ప ఎవ్వరు చెప్పలేరు. నీకింకో విషయం తెలుసా? నిన్న నాకు కల వచ్చింది. ఆ కల్లో నీకు 60 ఏళ్ళు. ఏం కావాలన్నా సీతా 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 అని అంటున్నావు. ఇంతలో తెల్లాలింది, పక్కన చూస్తే నువ్వు లేవు. ఏమయ్యా లామయ్యా, నాతో పాటు మన పిల్లడు కూడా నీ మీద బెంగ పెట్టుకుంది. పూలు పూయడమే మానేశాయి. ఆ వంకతో సీతాకొక చిలకలు లావడం మానేశాయి. ఈసారి నువ్వు వచ్చేటప్పుడు నా కోసం వాటిని తెస్తావా ప్లీజ్? ఇట్లు నీ ప్రియమైన సీతా మహాలక్ష్మి. నువ్వెంత, నీ వయసు ఎంత, నీ హైట్ ఎంత? హైట్ల గురించి పక్కన పెట్టు గానీ అసలు నీ వయసుకి నువ్వు రాస్తున్న ప్రేమ లేఖలకి ఏమైనా సంబంధం ఉందా? ఇంతకీ ఎవరి కోసం రాస్తున్నావు? నా రాముడి కోసం అమ్మగారు. అసలు నీకు రాముడి పిచ్చి అంటే 2 రోజుల నుంచి నా రాముడు అని ఓ పిచ్చకపోతున్నావు. మొన్న మనం సీతారామం సినిమా చూసాం కదమ్మగారు. అందులో హీరోయిన్ తన లాముడి కోసం ఉత్తలాలు రాసినట్టు నేను కూడా నా లాముడి కోసం ఉత్తలాలు రాస్తున్నాను. ఆ సీతతో ఈ తింగర సీతకి పోలిక. అయినా మీకేం తెలుసు అమ్మగారు నా కెపాసిటీ? ఆ సినిమా డైలాగ్లు గానీ ముందు నన్ను చూసుంటే ఆ సీతను తీసి ఈ సీతను పెట్టుకునే వాళ్ళు. మీకు ఇలా నవ్వులాటగానే ఉంటది. మీకు ఇంకో విషయం తెలుసా? 2 రోజుల నుంచి నాకు ఒకటే కలలు. నేను ఆ హీరోయిన్ లా రెడీ అయినట్టు, చీల కట్టుకున్నట్టు, అందంగా మాలిపోయినట్టు ఒకటే కలలు. అసలు ఆ కళ ఎంత బాగుందో. ఇంతందం దారి మళ్ళింద భూమిపైకి నీకు అందుకే చెప్పాను నేను అంత అందంగా ఉన్న హీరోయిన్ ని అంత మంచి సినిమాల్ని చూడొద్దని. చూడు ఇప్పుడు నీకు ఎలాంటి పీడకాలు వస్తున్నాయో. అమ్మగారు అది పీడకల కాదు, నా అందమైన కళ. దాన్ని కళ అంటారు, కళ అంటారు. ఆయన మిలిపిడి ఇలాగే అంటారు. నేను అందంగా చీల కట్టుకొని రెడీ అయ్యి వచ్చేసరికి వావ్ సీత ఎంత బాగున్నావే అని అంటారు. అమ్మగారు వావ్ సీత భలే ఉన్నావే. ఏంటి ఈ సీత సీతారామంలో సీతలా రెడీ అయింది? నా లాముడి కోసం అమ్మగారు. దీని రామాయణం మళ్ళీ మొదలెట్టింది. అంతా బాగుంది గాని ఆ జడలు కూడా మారిస్తే ఇంకా బాగుండేది. ఈ జడలు లేకపోతే వాళ్ళ ఎవరు నన్ను గుర్తుపట్టాలి అమ్మగారు కదా ఫ్రెండ్స్. సరే గాని ఎప్పుడు రాముడు 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 అంటావు. ఇంతకీ నీ రాముడు ఏం చేస్తుంటాడు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? నా లాముడి కోసం చెప్పాలంటే మాటలు సెలిపోవు అమ్మగారు. అవునా, అంతా బాగుంటాడా? నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, సన్నగా ఉంటాడా, లావుగా ఉంటాడా, అందంగా ఉంటాడా, మందంగా ఉంటాడా? అమ్మగారు ఈ ప్లస్ 4 కాసేపు బ్రేక్ అయ్యండి. నా లాముడి కోసం చెప్పే కన్నా చూపిస్తే బాగుంటుంది. ఎలా చూపిస్తావే సీత? నీ రాముడేమైనా ఇక్కడికి వస్తున్నాడా ఏంటి? వస్తున్నాడా కాదమ్మగారు, ఆల్రెడీ వచ్చేసాడు. అవునా, ఎక్కడ? ఓ సీతా వదలనికతో హనీ రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా ఒకరికొకరవుతామా అంటే నువ్వు ఇంతసేపు చెప్పింది నా కొడుకు కోసమా? అవునమ్మగారు, వీడే నా బుల్లి లాముడు. నిన్ను హనీ ఈ తింగర్ దాని కోసం నన్ను కొడతావా? అమ్మన్రా, మీ ఇద్దరు ఎలా పదరపోండి, నేను మీతో మాట్లాడను. వెళ్ళిపోయింది హనీ అమ్మగారు. A few moments later. ఈ సీత తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం అవడం లేదు. ఈ తింగర్దని తెలుసు గాని మరీ ఇంత తింగర్దనుకోలేదు.
దీన్ని అర్జెంట్ గా ఎలా ఒకలాగా ఇంట్లోంచి పంపించేయాలి. దీనికి పెళ్లి చేసి పంపించేస్తే తిక్క కుదరదు దీనికి. కానీ తింగర్ దాన్ని పెళ్లి చేసుకునేంత తింగరోడు ఎక్కడ దొరుకుతాడు? అస్సలే ఆ సూర్యగాడికి సీత అంటే పిచ్చి. సో వాడి పిచ్చి ప్రేమకి ఈ పిచ్చిదైతేనే కరెక్ట్. ఒకసారి వాడితో మాట్లాడదాం. చూసావా హనీ, మన ఇద్దరిని విడగొట్టాలనుకుంటున్నాను. ఈ ప్లాన్ ని మనం ఎలాగైనా చెడగొట్టాలి. మాటివ్వు. ప్రపంచమంత కోరే రాముడేనుగా, సీతేమో తోడు లేదుగా. హలో సూర్య, నీకెప్పటి నుంచో మా సీత అంటే ఇష్టం కదా. నువ్వు ఓకే అంటే మా సీతను పెళ్లి చేసుకుంటావా? ఇదేంటి పెళ్ళనంగానే ఫోన్ కట్ చేస్తాడు? ఎవరో వచ్చినట్టున్నారే. ఇప్పుడే ఫోన్ చేసి అప్పుడే వచ్చేసావా? సారీ అక్క, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేశాను. నీ ఆత్రం నాకు అర్థమైంది గాని లోపలికి రా. ఒక్క నిమిషం. నీకింకా ఈ ఓసిడి పిచ్చి పోలేదా? పుట్టుకుతో వచ్చింది ఎలా పోతుంది అక్క, నీకు తెలిసిందే కదా, నాకంతా క్లీన్ గా ఉండాలి. ప్రేమించిన వాళ్ళైనా వదిలేస్తానేమో గానీ నీట్నెస్ మాత్రం అస్సలు వదలను. శుభ్రత, పరిశుభ్రత. సర్లే రా. ఇదిగో మా సీత, నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. సీత గారు, నన్ను గుర్తుపట్టారా? నేను మీ ఎదురింట్లోనే ఉంటాను. దానికి పోయే దానేలు రోజుకు 100 మంది తిరుగుతారు. అందులో నువ్వెవరు నాకేంటి తెలుసు? అవును సీత గారు, ఇంతకీ మీ సొంత ఊరేంటి? చైనా. చైనా? మరి అలా కనిపించడం లేదే. ఇప్పుడన్నానా? ఉన్నారు. అయినా మీరు చాలా గ్రేట్ అండి. ఎక్కడో చైనాలో పుట్టి ఇక్కడ ఆంధ్ర పద్ధతులు వంటకాలు బానే అలవాటు చేసుకున్నారు. ఎవరు చెప్పండి నేను అలవాటు చేసుకున్నానని? నేను ఇప్పటికే చైనా వంటలు తింటాను, వాళ్ళకు కూడా పెడతాను. మీకు తెలుసా, మేము పాములు, కప్పలు, జల్లెలు, ఎలకలు అన్నీ వండుకుంటాం. మా అమ్మగారు కూడా అవే తింటారు. మార్నింగే కొత్త రెసిపీ చేశాను, స్నేక్ సూప్ అని. మీరు తాగుతా లేటి? వద్దులేండి. తను అలానే ఉంటుంది గాని నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు నచ్చినట్టుగా తనని మార్చుకో. సరే అక్క, సీత కోసం ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేనా? అయితే మరి ముహూర్తాలు ఖాయం చేసేద్దామా? నాకు ఓకే. ఒక్క నిమిషం. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రేమించిన వాళ్ళైనా వదిలేస్తానేమో గానీ నీట్నెస్ మాత్రం అస్సలు వదలను. హాయ్ హనీ, బాగున్నావా హనీ? హనీ బాబులు, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. సూర్య, ఏంటి హనీ, టాయిలెట్ వస్తే మనుషుల మీద పోసడమేనా? వేలు చూపించడం తెలీదా నీకు? మీ అమ్మ నాన్న నేర్పించలేదా? ఆయన ఏం మనుషులరా బాబు, నీట్నెస్ ఉండదు, ఏమీ ఉండదు. అయినా సీత, నీకు నిజంగా బుద్ధి లేదా? ఇలా నీట్నెస్ లేని ఇంట్లో ఎవరైనా ఉంటారా? చిచ్చి, అసహ్యంగా ఏంటి పనులు? నీకెంత ధైర్యం రా? నన్ను అన్నావు పర్వాలేదు, నా హనీని తిడతావా? నా సీతను తిడతావా? అసలు నీలన్నుడికి నా సీతనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను చూడు. నాదే బుద్ధి తక్కువ. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నా సీతని ఇచ్చేదే లేదు. ఈ సంబంధమే నాకొద్దు. పొరవు సిడి మొహమ్మడా. అమ్మగారు, మీరు బయటికి చెప్పాలి గాని నేనంటే మీకు చాలా ప్రేమ. ఇంకా నేను హనీ ఇలాగే ఫ్రెండ్స్ లా ఉండిపోవచ్చు. ఫ్రెండ్సా? అవునమ్మగారు, ఇంకా మమ్మల్ని ఎవ్వరు విడదీయలేదు కదా. అంటే నువ్వు ఇందాక హనీని రాముడు అన్నది ఫ్రెండ్షిప్ కోసమా? మళ్ళీ కాదేటి, నా మొహానికి నిజమైన లాముణ్ణి ఎత్తుక్కునేంత సీన్ ఉందేటి. అందుకే నా హనీలో లాముణ్ణి చూసుకుంటున్నాను అమ్మగారు. లాముడంటే ఫ్రెండ్,
ఫ్రెండ్ అంటే హనీ, హనీ అంటే నా లాముడు, నా బుల్లి లాముడు. సారీ సీత, నేను ఇంకేదో అనుకున్నాను. క్యారీ ఆన్.